అయ్యగారు, చిన్న సమస్య అండి. ఏమో అది. ఈరోజే గణపతి పూజ చేశాను. అబ్బా, దెబ్బ కొట్టావుగా. ఏ నమ్మకం లేదా? రేపొస్తాగా సరిగ్గా ఇదే టైంకి. ఆ రూమ్లోకే వెళ్దాం, మీకు ఇష్టం వచ్చినట్టు. సరే. ఏముంది, మీకు నేను కావాలి, నాకు మనీ కావాలి. ఇట్స్ ఆల్ రైట్. హౌ మచ్? ఎందుకు బాబు? ఎందుకంటే ఎందుకు? వదలండి బాబు గారు, చెయ్యి వదలండి ప్లీజ్. ఏం పర్వాలేదు, వదలండి బాబు. బాబు అది కాకపోతే ఇంకో 2000 ఎక్స్ట్రా ఇస్తాను. అయినా వద్దు బాబు గారు. సరే, ఇది కాదు ఈ 20,000 అడ్వాన్స్గా తీసుకో. వద్దు బాబు ప్లీజ్ వద్దు. ఎందుకు వద్దు అంటున్నావు? ఆహా, నాకు అలాంటి డబ్బు వద్దు బాబు. నేను కష్టపడి పని చేస్తాను, దానికి జీతం డబ్బులు ఇస్తే చాలు. నేను డబ్బు కాసుపడే మనిషిని కాదు. వదులు బాబు. నా మాట విను. వద్దయ్య గారు ప్లీజ్. అబ్బా, అరే ఉండు మంగా. మంగా, ఇదిగో చూడు, ఈ విషయం బయట ఎవరికైనా చెప్పావనుకో అస్సలు బాగుండదు. నేను అసలే చాలా డేంజర్ మనిషిని, గుర్తుపెట్టుకో. అరే మంగా, టిఫిన్ పెట్టు. ఇదిగోండి అయ్య గారు. అరే ఏంటిది? ఇడ్లీ కూడానా? పెసరట్టు ఇది? పెసరట్టు రేపు చేస్తాను అయ్య గారు. సరేలే, నువ్వేం చేసినా బాగుండేదిలే కానీ. చట్నీ, ఇడ్లీ, సూపర్ ఉంది. నోట్లో పెట్టుకో, కొంచెం పర్లేదు పెట్టుకో. నాకొద్దు. అరే పెట్టుకున్నాం కదా. ఓహో, ఏమి రుచి అనరామై మరచి. మంగా తీసుకో. అరే పర్లేదు తీసుకో, జోక్ చేశా. కూర్చో. వద్దయ్య గారు. అరే కూర్చో, నీ జీతం గురించి మాట్లాడతా. సరే అయ్యా, చెప్పండి అయ్య గారు. నీ మొగుడు ఆటో తోలుతున్నాడు కదా? అవునయ్య గారు. నీకు డబ్బులు ఇస్తాడా? అప్పుడప్పుడు ఇస్తారండి. అయ్యో పాపం, చాలా కష్టాలు ఉంటున్నావు. ఏంటి ఆలోచిస్తున్నావు? అవునయ్య గారు. నీ జీతం ఎంత? 2,000 కదా? 5,000 తీసుకో. అయ్యో, నాకెందుకు ఇస్తారు? చెప్తా, ముందు ఇడ్లీ తిన్నే. ఎందుకు ఇస్తున్నానంటే మా ఆవిడ ఊళ్ళో లేదు, నెల దాకా రాదు, అందుకు ఇస్తున్నా. మీ ఆవిడ ఊరు వెళ్తే నాకు 5,000 ఎందుకు ఇస్తారండి? మా ఆవిడ లేని లోటు నువ్వు తీరుస్తావు కాబట్టి. మీ ఆవిడ లేని లోటు నేనెందుకు తీరుస్తానండి? అవే మాటలండి. కంగారు పడకు, కూర్చో కూర్చో. పర్లేదు చెప్పండి. బా, బాగుంది టిఫిను. చూడు మంగా, ఇటు తిరుగు, దగ్గర్రా. ఎందుకు కంగారు పడుతున్నావు? నేనేం చెయ్యనులే. చెయ్యవు సార్, సాబు చెప్తా. అది అయ్యో ఇది పెట్టుకో, ఇది ఉంచుకొని. బాబు గారు, ఉంచుకోమని చెప్పాను, ఉంచుకో. అరే ఉంచుకో. అరే కంగారు పడకు, ఈ డబ్బు నీకే. ఉంచుకో, పెట్టుకో. చెప్తా ఇచ్చినట్టు ఎవరు చెప్పను, ఎందుకంటే మా ఆవిడ లేదు కాబట్టి. కంగారు పడకు,
అర్థం వద్దయ్య చేసుకోమన్నానా? గారు, ప్లీజ్, ఇదిగో వద్దండి. ఈ డబ్బులు తీసుకో, వద్దు బాబు గారు, తీసుకో, ప్లీజ్. చెప్తున్నాం కదా. మ్మ్హ్మ్. ఈ డబ్బులు ఉంచుకో. ఏంటి, నేను ఇట్లా బెడ్రూమ్లోకి వెళ్తాను, నా వెనకాలతో నువ్వు వచ్చేయి. బాబు గారు ఏమంటావు? ఏం మాటలేవి? అరే చెప్పేది విను. ఏమనుకుంటున్నారు బాబు గారు? నేను మనిషినే, డబ్బు కోసం గడ్డి తినే విధానం కాదు. ఇదిగో నీకు చాలా అవసరం ఉంటాయి డబ్బులు, ఆలోచించుకో. చూడండి, సరే. తిండి లేకపోతే పస్తులు ఉంటాం, లేదా అడుక్కు తింటాం, అంతేకాని డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకోము. సరే. ఏంటో ఈ ఆడంగులు ఈ మధ్య చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, డబ్బు కూడా లొంగట్లేదు. చూద్దాం. అసలు ఏమ్మ డబ్బు కూడా లొంగట్లా ఏంటో. ఓ పట్టు పట్టాల్సింది ఎలాగైనా. మంగా, ఇదిగో ఈ విషయం మనసులో పెట్టుకో, అర్థమైందా? మా నాన్నకు కానీ నా కొడుకు కానీ చెప్పావనుకో మంచిగా ఉండదు. అలాగే మా ఆవిడికి ఫోన్ చేసి చెప్పావనుకో ఇంకా బాగుండదు, ఆలోచించుకో. ఓహో, అదా సంగతి. నువ్వేం ఫికర్ పడకే. ఒక పని చెయ్యి, వాళ్ళ ఇంటి నెంబర్ నాకు ఇవ్వు. నువ్వు ఫోన్ చేసి మా స్నేహితురాలు పనికొస్తుంది, నాకు ఒంట్లో బాగాలేదని చెప్పు. నేను వెళ్ళి వాళ్ళ సంగతి చూస్తాను. వద్దు, వదిలేవే. ఇదిగో నా సంగతి మా ఆయనకు బాగా తెలుసు. వీళ్ళొక లెక్కనా నాకు? ఫోన్ చేయ ముందు చెయ్యి, నేను వెళ్తాను. ఇదిగో వాళ్ళకి ఫోన్ చేయి, ఫోన్ చేసి చెప్పు వాళ్ళకి. అలాగే. హలో ఓబ్లేస్ గారు, నేను మంగన మాట్లాడుతున్నా. నాకు ఒంట్లో బాగాలేదండి, చలి, జ్వరం, వాంతులు. నా బదులు నా స్నేహితురాలు ఒక ఆవిడుంది, ఆమెను పంపిస్తాను. జాగ్రత్త అండి. మంచి పిల్లే, నాలోనే పనిచేస్తుంది. పంపిస్తాను. బాగుండిద్దే. బాగుంటుందండి, అయితే పంపించు. నాకంటే అందంగా ఉంటుంది. ఓకేనే, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ఇంట్లో ఉండు. నీకు రావాల్సిన డబ్బులు వడ్డీతో సహా వసూలు చేసి నీ చేతిలో పెడతాను, ఓకేనా? జాగ్రత్త వాళ్ళతోని, ముఖ్యంగా ముసలోడితో. ఇదిగో ఇంతమందిని చూశాను, దాని గురించి వదిలే, నేను చూసుకుంటాను కదా. పద. నానా, నువ్వు టిఫిన్ చేసావు కదా, రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్కి వెళ్తున్నా. రేయ్, నువ్వు తలుపేసుకోరా. అది కాదురా, మంగ ఫోన్ చేసింది. మంగ ఫోన్ చేసిందా? అయితే కూర్చోవాల్సిందే. మంగకి ఒంట్లో బాగలేదంటరా. అయ్యో, ఆమెకి బదులు ఒక కొత్త పని మనిషిని పంపిస్తానంది. కొత్త పని మనిషా? ఎంత వయసు? అది అడగలేదురా, కానీ బాగుండదంట. అయితే ఈరోజు ఆఫీస్లో లీవ్ పెట్టేస్తున్నా. ఈరోజు ఆ కొత్త పని మనిషిని లైన్లో పెట్టాలి. రేయ్, నువ్వు వెళ్ళి బండి సర్వీసింగ్ ఇచ్చిరా. లేదు నాన్న, నాకు ఇవాళ ఆరోగ్యం బాగలేదు, నేను రెస్ట్ తీసుకోవాలి. నాన్న, ఏంటిడు రోజు రోజుకి ఇలా తరుగుతున్నాడు? అరే కుర్రాడురా, వదిలేయ్.